Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is self-made. Self-made. The text is from Proverbs chapter 29, verse 23. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఒక మల్టీ మిలియనర్ అని మాట్లాడుతూ, prayer may be all right for you, but I don't need it. I work hard for everything I have. I did not ask God for anything. ప్రేయర్ మే బి ఆల్రెడీ ఫర్ యూ. మీకైతే ప్రార్థన అవసరంగా నాకు అవసరత లేదు, ఎందుకంటే కష్టపడ్డాను, ఇన్ని కోట్లు సంపాదించాను. ఐ డింట్ ఆస్క్ గాడ్ ఫర్ ఎనీథింగ్. దేవుని కావాలి ఏది అడగలేదు అన్నప్పుడు అందులో మరొక వ్యక్తి అన్నాడు, సార్ దర్ ఇస్ వన్ థింగ్ యూ డోంట్ హ్యావ్ దట్ యు మైట్ ప్రే ఫార్. ఇంకొకటి లేదు, దానికోసం ప్రార్థన చేయాలి. వాట్ మైట్ దట్ బీ అని అడిగాడు ఆ మల్టీ మిలియనర్. అప్పుడు తన సహోదరుడు అన్నాడు, you could pray for humility. Humility is lacking in our life. You could pray for humility. తగ్గింపు స్వభావం కావాలని, వినయ మనస్సు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే నీలో లోపించి ఉన్నది. నీలో వినయం లేదు, అతిశయము స్వాతిశయం ఉన్నది. ఐఎమ్ సెల్ఫ్ పెయిన్ పర్సన్, కష్టపడ్డాను, ఈ స్థితికి వచ్చాను. ఇట్స్ మై హార్డ్ ఎర్నింగ్స్. అనుకూలమైన అవివేకము. చాలా మంది వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్. వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్. వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో ఆనాడు మహానాయకుడు మోషే సెలవిచ్చాడు, మై పవర్ అండ్ ద మైట్ ఆఫ్ మై హ్యాండ్ గెయిన్ మీ దిస్ వెల్త్. మా బాహువం, మా సామర్థ్యం, ఇంత భాగ్యం మాకు కలగజేస్తని అనుకుంటారేమో. ఇదంతా మా కష్టార్జితం, ఇది మా బాహుబలం, మా జ్ఞానము. ఇంతగా మేము సంపాదించుకోగలిగామని అనుకుంటారేమో. కాబట్టి జాగ్రత్త. మా భాగ్యం సంపాదించుకోవడానికి శక్తిని, సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడైన విషయాన్ని మహానాయకుడు మోషే దేవుని ప్రజలతో సెలవిచ్చాడు. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. వీఆర్ ఆల్ ప్రోన్ టు సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్. మనకు ఒక స్థితిలోకి రాగానే అతిశయపడతాం మనం. ఎవ్రీథింగ్ గోస్ వెల్, వి ఫెయిల్డ్, వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం వి ఫీల్ సెల్ఫ్ సఫిషియంట్. వెన్ ఎ బ్లెస్సింగ్ కమ్స్ ఆన్ అవర్ వే, వి మే థింక్ we receive it because we deserve it. ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక ఉద్యోగం రావచ్చు, ఒక ర్యాంకే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనం అనుకుంటాము we deserve it to receive that blessing. We are undeserving person to receive anything from God. That is foolish pride. Let us honor the giver of every good and perfect gift. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ప్రతి శ్రేష్టం, ప్రతి ఇవి జ్యోతిర్మయుడికి ప్రభు దగ్గర వస్తూ ఉన్నది. గాడ్ హూ గివ్స్ us everything. Let us praise him for his generosity, for his blessings. We are not self-made. దేవుడు మన స్థితికి తీసుకుని వచ్చాడు. కాబట్టి అంటాడు జ్ఞాన సొలొమోను, ఏమైనా గర్వం మనం తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. వినయ మనస్కుడు ఘనతనందును. కాబట్టి ఈనాడు మన స్థితిలో ఉన్నామంటే అపొస్తలుడు పౌలు సెలవిచ్చే రీతిగా నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ప్రయాసపడిన నేను కాను, నాకు తోడే ఉన్న దేవుని యొక్క కృపయే. అంత మంచి స్టేట్మెంట్ అది. అపొస్తలుడు పౌలు ఆ వినయ మనస్సు ఉన్నది. నాకు తోడే ఉన్న దేవుని కృపయే. మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థాయిలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప.
కాబట్టి ఆయన కృపలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అతిశయించక వినయ మనసు కలిగి జీవించి ఘనత పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ఔన్నత్యాన్ని అతిశయపడక అది మీ ద్వారానే సమస్తం పొంది ఉన్నామని, ప్రతి శ్రేష్టమైన ఈవిని మీ ద్వారా పొంది ఉన్నామని ప్రభు, మీ కృప ద్వారానే ఇంత భాగ్యం మేము సంపాదించుకున్నామని గ్రహించుకొని మా తండ్రి, కేవలం మీ కృపయ్యను గ్రహించిన ఆయన వినయ మనస్సుతో జీవిస్తూ మీ ద్వారా ఘనత నుండి కృపను ఇవ్వగలందు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిఫలం దర్శించి దీవించమని జ్ఞాపన చేస్తాం. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.